నల్గొండ జిల్లా ఆలియాపట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు నిరసన తెలియజేశారు. తరగతి గదిలోకి వెళ్లకుండా ఆడిటోరియంలో కూర్చొని 400 మంది విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటు విద్య లేక ఇటు భోజనం సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని వారన్నారు. మధ్యాహ్న భోజనంలో నిత్యం పురుగులు వస్తున్నాయని, చికెన్ సాంబార్లో నీళ్లు ఉన్నాయని, తినలేక ఆకలితో అలమటిస్తున్నామని విద్యార్థులు ఆవేదన చెందారు. ప్రిన్సిపాల్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుందని, ఈ ప్రిన్సిపాల్ ఉంటే మేమే మూకుమ్మడిగా టీసీ తీసుకొని వెళ్లిపోతామని విద్యార్థులను డిమాండ్ చేశారు. సార్ మాకు అసలు ఫుడ్ అసలు బాగోట్లేదు, స్టడీ కూడా ఇంతకుముందుకు మంచిగా ఉండేది, రూల్స్ కూడా ఇంతకుముందుకు ఆ ప్రిన్సిపల్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది. ఇప్పుడు దేనికైనా రూల్స్ పెడుతున్నారు మేడం వచ్చినప్పుడు. సార్ మార్నింగ్ అందరినీ క్లాస్ టిఫిన్ పెడతారు సార్, అందరినీ ఫస్ట్ పంపిస్తారు సార్, లేదు వాళ్ళని పెళ్ళి అయినాక లోపలికి పంపిస్తారు సార్, అప్పుడే పెడతారు. మేము అప్పటికి రైస్ బాగుంటుంది సార్, ఎట్లో గట్ల తినాలని తింటుంటాం సార్, అది పెళ్లి కొట్టి రన్ అని పంపిస్తారు సార్. మేము అప్పటికి రైస్ పడేసి ఉడుకుతూనే ఉంటాం సార్. అయితే అప్పుడు తిన్నాక వాటర్ తాగలుగుతా సార్, తాగడానికి వెళ్తుంటే ఎందుకు వెళ్తున్నాం క్లాస్లోకి ఈడియట్స్ అది అని తింటారు సార్. సార్ సాంబార్ మాడిపోతే అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ కలిపి మాకే ఇచ్చారు. మాడిపోయింది సార్, మాడిపోతే అందులో వాటర్ పోసి కారం వేసి మళ్ళీ మాకే ఇచ్చినారు సార్. అసలు మేము అన్నంలో అది నీళ్ళు కలుపుకుంది, అందులో వాటర్ కలిపినట్టే ఉంది, కారం ఉండదు సార్, అందులో ఉప్పు ఉండదు, ఏమి ఉండదు సార్, జస్ట్ నీళ్ళు అంతే. చాలా చాలా లేదు, అసలు అంతా ఏం లేదు, వాటర్ ఓన్లీ పీసెస్ వాటర్ అంతే సార్. మాకు బాత్రూమ్ సార్ తెలిసిన వాళ్ళకి 9 వాళ్ళకి బాత్రూమ్ సరిపోవట్లేవని, వాళ్ళకి 9 వాళ్ళకి బాత్రూమ్ సరిపోవట్లేవని 9 స్టార్టింగ్లో చెప్తాం సార్. అక్కడి నుంచి కుక్కల కన్నా దారుణంగా చూస్తుంది. కుక్కలకి ఇచ్చే వాల్యూ కూడా మాకు ఇస్తలేదు సార్. వాడితో ఎంత క్లోజ్గా మూవ్ అయితే మాతో కూడా అంత లేదు సార్. ఫుడ్ అస్సలు బాగాలేదు సార్. 10th క్లాస్ మేము అసలు స్టడీ ఏమన్నా లేదు, అందుకని అందరు తీసుకొని వెళ్తాం సార్. ఇది ఇప్పుడు కూడా మీరు ఉండరాని ధైర్యం తోటి మిమ్మల్ని పిలిపించినాం సార్. మమ్మల్ని చాలా బెదిరించింది సార్. ఏమని బెదిరించింది? ఏమైతుంది మీకు ఏం కాదు ఉందని, కొత్త ప్రిన్సిపల్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. స్టార్ట్ బాగాలే, కర్రీలో ఇది పురుగులు వచ్చిన ఒక రోజు అయితే బోండాలు చిన్న చిన్న ఉన్నాయి బోండాలు, ఒక అక్కకైతే పెరుగు చట్నీ చేసిండు, అందులో అయితే ఇంతలా పురుగు వచ్చింది, పురుగులు వస్తున్నాయి. చూసాంలే, మేము 10th వాళ్ళకి ఇంతవరకు మన ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఇంగ్లీష్ మేడంకి ఎస్టర్డేకి టుడేకి టుమారోకి తేడా తెలియదు సార్. మళ్ళీ మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్ నుంచి చెప్తారు, ఒక్క ముక్క కూడా ఎవరికి అర్థం కావట్లేదు. చెప్పాలంటే ఏంటి చెప్తే కూడా అసలు ఏం అర్థం కావట్లేదు సార్. చెప్తే ఏమంటారు చూద్దాం. మా ప్రాబ్లం ఏంటంటే మా సంజయ్ మేడం ఉన్నారు కదా, మాకు ఆ మేడమే కాదు ప్రిన్సిపల్ వద్దు. అదే రీజన్ ఏంది? అన్నిటికీ రూల్స్ పెడితే మేము ఎట్లుండాలి సార్? ఇక్కడ ప్రతి దానికి రూల్ అంటున్నారు, పడుకోవడానికి రూల్, తినడానికి అసలు మాకు తిండే మంచి పెట్టలేదు. ఫస్ట్ అది మెయిన్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎక్కడ పెడితే అక్కడ మమ్మల్ని అసలు ఏ మేడం అయినా కనీసం ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా. షర్ట్ ఇట్లా మంచి అది ఏదో ఒకటి చూసి మమ్మల్ని తిట్టడం తప్పించి ఇంగ్లీష్ లో తిట్టడం. ఫస్ట్ వచ్చిన రోజైతే మళ్ళీ చాలా ఘోరంగా తిట్టినారు సార్. అసలు ఏంటమ్మా ఇదేనా మీకు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే. బ్రెయిన్ లేదా మీకు, లివింగ్ డెడ్ బాడీస్ మీరు అని అన్నిటికీ తిడుతూనే ఉంటారు.